అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియోని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా అందరికీ ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసము. అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ 2 months కూడా అందరము బాగా చేసుకుంటాము అమ్మవారి పూజలు. జస్ట్ నేను ఇవి ముగ్గులు వేసేవి నేను తెచ్చుకున్నాను. ఇది వరకు నేను చూపిద్దామనేసి మర్చిపోయానండి. ఇప్పుడు అన్నీ మనకు ఫెస్టివల్ టైం కదండి, అందరికీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దామా? చాలా రోజులైందండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇవి అయితే చాలా బాగున్నాయండి. నేను తెచ్చుకున్నవి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు అన్ని ఫెస్టివల్ టైమే కదండి, ఫెస్టివల్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సరదాగా చూసేయండి. ఫస్ట్ నేను గోవిందనామాలు చూపిస్తున్నానండి. తర్వాత లక్ష్మీ పాదాలు. ఇవి వచ్చేసి మనము బియ్యం పిండితో వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనము ముగ్గు పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనము పూజ చేసుకున్న తర్వాత కొంచెం దేవుడి ముందర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అందరికీ ఐడియా ఉంటుందిలేండి, నేను సరదాగా నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి కొంచెము సాఫ్ట్గా, అంటే మనకు బియ్యం పిండి అయితే కొంచెం నీట్గా వస్తాయి. చాలా నేను వేసి చూపిస్తానండి తర్వాత. చాలా బాగున్నాయండి. ఫస్ట్ గోవిందనామాలు, తర్వాత పాదాలు, తులసి కట్ట వచ్చేసి ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇవి పాదాలండి, లక్ష్మీ పాదాలు. నిజంగా అండి, నేను ఒక్కొక్కటి మామూలుగా ఏదైనా ఫెస్టివల్ టైంలో వేసుకుంటుంటాను దేవుడి ముందు. చాలా అందంగా అనిపించాయి. కాకపోతేనండి వీటిలో కొంచెం పెద్ద సైజు ఉన్నవి అయితేనే మనకు చాలా బాగా వస్తాయండి. అంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనం వేసిన ముగ్గు. కాబట్టి ఒకసారి వన్స్ చెక్ చేసుకోండి. చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఎక్కువ నేనైతే పెద్దవి అయితేనే నాకు బాగా క్లారిటీ చాలా బాగుందండి. వేసిన తర్వాత బాగా కనిపించాయి నాకు. ముగ్గు వేసిన ఇది కూడా ఉంటుంది కదా మనకు సాటిస్ఫాక్షన్. యాక్చువల్గా అయితే ముగ్గులు పెద్దగా రావు. ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయారులేండి. ఇవైతే చాలా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అండి, శ్రావణ మాసంలో అందరూ ఇంకా నెక్స్ట్ రాబోతోంది కదా, ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కానీ శారీస్ కానీ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. అంతే కదండి, అందరం కలకలగా మనము శ్రావణ మాసం జరుపుకుందామండి. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, అంతే కదా. తర్వాత నేను చిన్న చిన్నవి నేను తెచ్చుకున్నవన్నీ నేను చూపిస్తున్నాను. అవి ముగ్గులు అయితే నిజంగా అండి ప్రింట్ వేసినట్లే వస్తున్నాయి. చాలామందికి ముగ్గులు వేయటం రాదు కదండి, వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వినాయక స్వామి కూడా ఒకటి తీసుకొచ్చాను, పద్మము, తామర పువ్వు, తర్వాత అమ్మవారి పాదాలు, చిన్న గణేష కూడా చాలా బాగుందండి. నేను వేసినప్పుడు నేను మీకు చూపిస్తానండి. తామర పువ్వు కూడా చాలా బాగుందండి. వేసిన తర్వాత ఎక్కువ వచ్చేసి స్వామి అమ్మవార్లు కూడా తీసుకున్నాను. అంటే పెద్దది తీసుకున్నాను కాబట్టి మనకు బాగా క్లియర్గా పడిందండి నాకు ముగ్గు కూడా. బియ్యం పిండితో వేశాను. చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మీ అందరికీ కూడా ఐడియా ఉంటుందిలేండి. నేను అది తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం లేట్గా నేను ఇవి ట్రై చేస్తున్నాను. ఇవి చిన్నవి కూడా తెచ్చుకున్నానండి. చిన్న ప్లాస్టిక్ డబ్బాలాగా ఉన్నాయి, అవి కూడా నేను తెచ్చుకున్నాను. దీంట్లో స్వస్తిక్, తర్వాత అమ్మవారి పాదాలు, తర్వాత దీపంలాగా చిన్నవి, అవి కూడా ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చుకున్నాను. ఇప్పుడు వేసాను చూడండి. నిజంగా అసలు వెంకటేశ్వర స్వామి నామాలు ఎంత బాగున్నాయి కదా, శంకు చక్రము. నిజంగా చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించిందండి. తర్వాత స్వామి అమ్మవార్లని వేశాను, అది కూడా తెచ్చుకున్నాను. ఎంత క్లియర్గా వచ్చిందండి. ఇంకా మనం కొంచెం షేక్ చేయకుండా నీట్గా వేస్తే బాగా వస్తుందండి. ట్రై చేయండి. ఎప్పుడైనా మనము ఫ్రైడే వేసుకోవచ్చు దేవుడి ముందు, చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను అన్నీ కొంచెం వేసినవి కొంచెం షేక్ అయిందండి, అందుకని కొంచెం క్లారిటీ కొంచెం తక్కువ అనిపించింది. చాలా బాగా నచ్చాయండి నాకైతే. ఇంకా అండి, మీరు ఎలా అన్ని శ్రావణ మాసం రాబోతుంది కదా, అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటారు. నిజంగా ఇవి చిన్న సరదాలు, చిన్న ఆనందాలేనండి, కానీ మనసుకి ఎంతో హ్యాపీని ఇస్తాయి. తర్వాత ఒక 2 చిన్న విషయాల్ని, మంచి విషయాల్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ పరనింద అనేది మనము తప్పకుండా మానుకోవాలండి. అది అంటే నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏమంటే మనము ఎన్ని పూజలు, ఎన్ని ధర్మాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాము, కానీ పరనింద వల్ల మన యొక్క మనం చేసినటువంటి పుణ్యం అనేది డెఫినెట్గా తగ్గుతుంది కదా. మనము ఎప్పుడైతే పుణ్యఖాతా మనం పెంచుకుంటాం కదండి, ఎన్నో దేవుడి దయ వల్ల ఎన్నో పూజలు చేసుకుని
దాన ధర్మాలు కానీ మనకు మన శక్తితో అంతే కదండి చేసుకున్నప్పుడు మనం పరనింద చేసినప్పుడు తప్పకుండా ఆటోమేటిక్గా అది తగ్గిపోతుందండి. కాబట్టి అదొకటి మనము గుర్తుపెట్టుకోవాలండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్న మంచి విషయం అండి. మనం ఒక పుణ్యకథ ఎందుకండి మనం తగ్గించుకోవాలి, అంతే కదండి. పరనింద తప్పకుండా మానుకుందాము. మానుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. తర్వాత చూడండి వేశాను కదా శ్రీవారి అమ్మవారి శంకు చక్రము, తర్వాత అమ్మవారి పాదాలు, స్వామివార్లు చూశారు కదా. ప్రతి ఒక్కళ్ళం కూడా శ్రావణ మాసంలో అందరం మంచిగా ఎవరికి ఓపికను బట్టి వాళ్ళు పూజలు చేసుకుని సంతోషంగా ఇహం నందు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. తర్వాత ప్రతి ఒక్కళ్ళం కూడా అండి కుదిరితే కప్ కాఫీ లేదంటే 4 మాటలు అనేదో ఉంది కదండి, ఆ డైలాగ్ లాగా చేతనైతే సహాయం చేద్దాం, లేదంటే మౌనంగా ఉండిపోదాం. ఇది మనం తప్పకుండా ట్రై చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, సరదాగా నేను ఈ వీడియో షేర్ చేసుకున్నానండి. ఇక ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక ఉంటానండి. అన్నట్లు మర్చిపోయానండి, ఇప్పుడు ఆషాఢమాసం కదా, తప్పకుండా మీకు గోరింటాకు దొరికితే పెట్టుకోండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, నమస్తే.